హలో మామ! నేను మీ టెక్ పార్ట్నర్ రబ్బాని. ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. అది కూడా యూట్యూబ్‌కి సంబంధించింది. ఈ జూలై 15న యూట్యూబ్ మానిటైజేషన్‌లో ఒక పెద్ద అప్డేట్ అయితే వస్తుంది. ఒక పెద్ద చేంజ్ అయితే వస్తుంది. అది కూడా మానిటైజేషన్ రూల్స్ చేంజ్ అవుతాయి మనకి. చాలామంది క్రియేటర్స్‌కి టెన్షన్ వస్తుంది ఇప్పుడు. ఏఐని యూజ్ చేసి ఇప్పటిదాకా ఎంతమంది క్రియేటర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇదొక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే వాళ్ళకి. సో, వాళ్ళకి టెన్షన్ ఏంటంటే ఏఐ కంటెంట్ యూజ్ చేసి మేము వీడియోస్ చేస్తున్నాం కదా! మా ఛానల్ బ్యాన్ అయిపోతుందేమోనని వాళ్ళ టెన్షన్ అదంతా ఇప్పుడు. సో, డోంట్ వర్రీ గైస్, ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను నేను. వచ్చే మనకి అప్డేట్ గురించి. ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. 15 జూలై నుంచి యూట్యూబ్ అయితే మన మానిటైజేషన్ పాలిసీ అయితే చేంజ్ చేస్తుంది. ఎందుకంటే ఎఫర్ట్‌లెస్‌గా వీడియోస్ చేస్తున్నారు. అంటే ఏఐని యూజ్ చేసుకొని వీడియోస్ చేస్తున్నారు. ఏఐతో వీడియోస్ చేసేయడం, దాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం, యూట్యూబ్‌లో పెట్టడం, అప్‌లోడ్ చేసేయడం ఇలా చేస్తున్నారు. ఏఐ వాయిస్ అయితే యూజ్ చేసి మనకైతే వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నారు. చాలా వీడియోస్‌లోకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి వాటికి, ఈటికి అన్నిటికి వాడుతున్నారు. సో గైస్, ఇలాంటి ఛానెల్స్ అయితే ఏమేమి ఉన్నాయో వీటన్నిటి మీద ఒక రివ్యూ అయితే అవుతుంది. వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ మీద గానీ, వాళ్ళ ఛానల్ మీద గానీ మొత్తం రివ్యూ అయితే అవుతుంది డీటెయిల్‌గా మనకి ఆఫ్టర్ జూలై 15న. నెక్స్ట్ స్టాక్ ఫుటేజ్ అంటే ఏఐతో చేసిన ఫుటేజ్ పెట్టేసి దాని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఏఐతోనే మొత్తం అలా చేసేసి స్టోరీ రన్నింగ్ చేస్తున్నారు. స్టోరీ రన్నింగ్ వీడియోస్ అన్నీ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను వీడియోలో. ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి మీకు. ఇలా చేస్తారు వీడియోస్ అయితే మనకి. ఇలా కొన్ని ఛానల్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ మీద రన్ అవుతున్నాయి. సో గైస్, యూట్యూబ్ ఏం చెప్తుందంటే మనకి కంటెంట్ అయితే ఒరిజినల్‌గా ఉండాలి. కంటెంట్ మనకి ఒరిజినల్‌గానే ఉండాలి యూట్యూబ్‌లో. ఇలా ఏఐ యూజ్ చేసుకొని ఇలా వీడియోస్ చేయడం, వాయిస్ ఓవర్స్ చేయడం ఇలాంటివన్నీ చేయకూడదని చెప్తుంది. ఎందుకంటే గైస్, మనకి యూట్యూబ్‌లో వచ్చేసరికి చాలా కష్టపడి వీడియోస్ చేసేవాళ్ళు, క్రియేటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడుతుంటే వీళ్ళేమో పక్క నుంచి వచ్చి ఏఐని యూజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ చేసేసుకొని, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ పెట్టేసుకొని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసుకొని. సో, యూట్యూబ్ అయితే మనకి వీడియోస్ అనేవి జెన్యూన్‌గా ఉండాలి. ఒరిజినల్ కంటెంట్‌గా ఉండాలి. సో గైస్, మనకి యూట్యూబ్ అయితే జెన్యూన్‌గా ఉండాలి వీడియోస్ అని చెప్తుంది. కంటెంట్ ఒరిజినల్‌గా ఉండాలి. హ్యూమన్ టచ్‌తో ఉండాలి వీడియోస్. అంటే మన ఒరిజినల్ ఇప్పుడు నేనెలా చేస్తున్నానో అలా ఉండాలి వీడియోస్. సో గైస్, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను నేనిప్పుడు. ఈ వీడియోస్ అయితే మీరు చేస్తా ఉంటే ప్రెజెంట్ అయితే ఆపేసేయండి ఇలాంటివి చేస్తా ఉంటే ఏఐని యూజ్ చేసుకొని. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చెప్తాను వన్ బై వన్. ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను మీకు, చూడండి. నెంబర్ 1, స్లైడ్ షో వీడియోస్. స్లైడ్ షో వీడియోస్ అంటే మీకు ఇప్పుడు పైన చూపిస్తాను మీకు. ఫోటోస్ వేసేసి లేకపోతే కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకొని వాటిని అలా స్లైడ్ షోస్ చేసుకుంటా టెక్స్ట్ యాడ్ చేసుకొని ఇలా వీడియోస్ అయితే చేస్తా ఉంటారు. అవి వాటికి అసలు వాల్యూ ఉండదు ఇప్పుడు. ఎందుకంటే అలాంటి వీడియోస్ చేయడం ఆపేసేయండి ఇంకా. నెంబర్ 2 వచ్చేసరికి గైస్ ఏఐ వాయిస్. ఏఐ వాయిస్ అంటే మన ఒరిజినల్ వాయిస్ లేకుండా ఏఐ వాయిస్ యూజ్ చేసుకొని వీడియోస్ చేయడం. మన వీడియోస్‌కి కూడా ఏఐ వాయిస్‌తో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం. ఇలాంటివి అస్సలు చేయమాకండి గైస్, ఇప్పటి నుంచి అసలు ఆపేసేయండి. మీరు యూట్యూబ్‌లో అయితే సెర్చ్ చేసుకుంటే ఏఐ వాయిస్ బేస్డ్ వీడియోస్ అయితే చాలా వస్తాయి మీకు. అదొకసారి అయితే చెక్ చేయండి వెళ్లి. మీకు ఎలా ఉంటాయో మీకు తెలుస్తాయి. ఒకవేళ మీరు చేస్తా ఉన్నా కూడా మీకు తెలుస్తుంది అది వీడియో ఎలా ఉంటాయో. అవైతే చేయడం ఇంకా ఆపేసేయండి. స్టాక్ ఫోటోస్ అంటే కొన్ని ఫోటోస్ ఉంటాయి గాయ్స్ మనకి. అయి ర్యాండమ్ ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్‌ని యూజ్ చేసుకొని వీడియోస్ చేస్తారు. ఫోటోస్‌నైతే మొత్తం ఒక ఆర్డర్‌లో పెట్టేసి, దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి, ఇలా మొత్తం రన్ చేసి ఒక 2-5 మినిట్స్ వీడియోస్ చేసేసి అప్‌లోడ్ చేసేస్తున్నారు. అలాంటి వీడియోస్ గూడా మనకిప్పుడు డేంజర్‌లో ఉన్నాయి. అవి గూడా మానిటైజేషన్‌కి అప్రూవ్ అవ్వవు ఇంకా. సో గైస్, ఇలాంటివన్నీ మీకు మానిటైజేషన్‌కి డేంజర్‌లో ఉన్నాయి బ్రో మీకు ఇవన్నీ అయితే. ఇలాంటి ఛానెల్స్ అయితే మీరు రన్ చేస్తా ఉంటే ప్రెజెంట్ అయితే ఇంకా ఆపేసేయండి. ఇంకొక న్యూస్ ఉంది గైస్. కొన్ని ఛానెల్స్ అయితే ఉన్నాయి ఇంకా. అవి స్టిల్ ఇంకా మానిటైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అలాగే స్టిల్ ఎలా ఉన్నాయో అలాగే రన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు అలాంటి ఛానెల్స్ కొన్ని చెప్తాను గైస్ ఇప్పుడు. నెంబర్ 1 ఏంటంటే రియాక్షన్ వీడియోస్. రియాక్షన్ వీడియోస్ ఏంటంటే ఇప్పుడు మన షార్ట్స్ చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో షార్ట్స్ చూసేటప్పుడు మనకి స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది. అంటే హాఫ్ స్క్రీన్ ఏమో మనకి వీడియో రన్ అవుతా ఉంటుంది. హాఫ్ స్క్రీన్ ఏమో ఒక పర్సన్ అయితే మనకి రియాక్షన్ ఇస్తాడు వీడియోకి. అలాంటి రియాక్షన్ వీడియోస్ ఇంకా స్టిల్ మానిటైజ్‌గా రన్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్ మనకి. ట్యుటోరియల్స్ అండ్ రివ్యూస్ చేసే ఛానెల్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానెల్ ఉంది. ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్ న్యూస్ ఏముంది ఇప్పుడు
అప్కమింగ్ ఇప్పుడు యూట్యూబ్ పాలసీ అప్డేట్ అవుతుంది కానీ నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మనకి అన్బాక్సింగ్ వీడియోస్, న్యూ కంటెంట్, టెక్ వీడియోస్ అన్నీ మనకి మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్గా ఉంటాయి మనకి. సో అలాంటి ఛానల్స్ కూడా ఇంకా మానిటైజబుల్గానే ఇంకా రన్ అవుతాయి గైస్ ఆ ఛానల్స్ కూడా. నెక్స్ట్ కంటెంట్ ఛానల్ వచ్చేసరికి గైస్ కామెంటరీ ఛానల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండప్ కామెడీ ఉంటుంది. స్టాండప్ కామెడీ ఎలా ఉంటుంది, వాడు ఒకడు నుంచుంటాడు, పర్సన్ నుంచొని అక్కడున్న క్రౌడ్ మీద అంతా ఒక స్టోరీ చెప్తూ ఫన్నీ కామెంట్స్ వేస్తూ ఉంటాడు. అలాగే యూట్యూబ్లో కూడా ఎలా అంటే ఛానల్స్ అయితే ఉన్నాయి, గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారు. గేమ్స్ అంటే మీమ్స్ మీద రియాక్షన్ ఇస్తారు, కామెంటరీ చేస్తారు, వాటి మీద కామెంటరీ చేసి ఇలా 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 ఫన్నీగా చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ కూడా ఇంకా మనకి యూట్యూబ్లో రన్ అవుతాయి కదా, ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతాయి. ఇంకా కొద్దిగా ఏంటంటే మనకి మన వాయిస్ వచ్చేటట్టు కొద్దిగా ఎడిటింగ్ ఇంకా స్టైల్ ఇంకా మార్చడం, మన ఓన్ కంటెంట్ ఇవ్వడం, ఇలాంటివి ఇవ్వడం చేయండి గైస్. మనకి నెక్స్ట్ ఛానల్ వచ్చేసరికి స్టోరీ టెల్లింగ్ వీడియోస్ ఉంటాయి. మనకి స్టోరీ టెల్లింగ్ వీడియోస్ అంటే మనకి ఒక స్టోరీ అయితే ఏఐ మీద ఇప్పుడు కార్టూన్స్ ఉంటాయి కదా, మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్టూన్ నెట్వర్క్లో కార్టూన్స్ వస్తాయి కదా, స్టోరీ టెల్లింగ్ కథలు, అలాంటివి మనకి ఏఐతో క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి మన యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి ఛానల్స్ అయితే మనకి సేఫ్గా ఉంటాయి గైస్. ఇలాంటి ఛానల్స్లో మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే మీకేం ప్రాబ్లం లేదు గైస్. రియల్గా మీరు ఎఫెక్ట్ పెడుతుంటే వీడియోస్ చేయడానికి, మీ కంటెంట్ ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే మీకైతే ఏ ప్రాబ్లం లేదు. మీరైతే ఫ్రీగా వీడియోస్ చేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తున్నారో అలాగే చేసుకోండి వీడియోస్, మీకైతే ఏ ప్రాబ్లం ఉండదు. సో గైస్, అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే యూట్యూబ్ ఎందుకు ఇలా చేస్తుంది, ఎందుకు ఇప్పుడు సడన్గా ఏఐని మొత్తం బ్యాన్ చేయడం చూస్తుంది. ఎందుకంటే గైస్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, ఏఐని బేస్ చేసుకొని చాలా కాపీ పేస్ట్ కంటెంట్ మనకి ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తుందని. చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు యూట్యూబ్ అంటే ఏఐని యూస్ చేసుకొని, ఏఐ జనరేటెడ్ వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, ఇలా మొత్తం. అందుకని యూట్యూబ్ అయితే డిసైడ్ అయింది ఇలా ఏఐని యూస్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళందరినీ పనిష్ చేద్దామని. సో గైస్, ఈ వీడియోని ఎక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. ఈ వీడియోస్ అయితే సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను వినండి. మీ వీడియోస్లో వాయిస్ ఓవర్లో పర్సనల్ టచ్ ఇవ్వండి. పర్సనల్ టచ్ అంటే మీ ఓన్గా, మీ ఓన్ థాట్గా ఏమైనా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ మీ వీడియో అయితే ఏం చేస్తున్నారో దానికి తగ్గట్టు మీరు మాట్లాడి, మీ ఓన్గా మాట్లాడండి. మాట్లాడి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ వీడియోకి వాల్యూ అయితే యాడ్ చేయండి. వాల్యూ అంటే ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ ఇది మీ ఓన్ వీడియో కాబట్టి మీ సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. దానికి వాయిస్ ఓవర్లు ఇవ్వడం అలాంటివి చేయబాకండి. మీ సొంత వీడియో కాబట్టి మీకు తెలుస్తుంది ఈ వీడియో దేని గురించి అని. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటని మీ ఆడియన్స్కి మీరు చెప్పండి డీటెయిల్గా. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి గైస్, ఎడిటింగ్ మీరు ఏని అస్సలు యూజ్ చేయబాకండి. మీ సొంతంగా ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ మన ఓన్గా అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మీ వీడియోస్కి అయితే అప్లై చేయండి వాటిని. అలాగైతేనే మీ వీడియోస్ సేఫ్గా ఉంటాయి. లేకపోతే మీకు స్ట్రైక్ పడే ప్రాబ్లం ఉంటుంది, బ్యాన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఏఐని యూస్ చేసుకొని చేస్తూ ఉంటే, గ్రాఫిక్స్ కానీ ఇవి కానీ. సో జాగ్రత్తగా ఉండండి గైస్. సో గైస్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేమ్ టైటిల్స్ యూస్ చేయబాకండి. సేమ్ టైటిల్స్ అస్సలు యూస్ చేయబాకండి రిపీటెడ్గా. ఇప్పుడు 10 వీడియోస్ ఉన్నాయి, మీ రీసెంట్ పాస్ట్ వీడియోస్ అయితే 10 వీడియోస్ ఉన్నాయి. దాని మొత్తం హౌ టు ఇలాంటి సేమ్ టైటిల్తో అయితే చేయబాకండి. కొద్దిగా డిఫరెంట్గా అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏఐని ఒక టూల్గా చూడండి, మొత్తం వీడియో మేకర్గా అయితే చూడబాకండి. ఒక టూల్ని ఎలా యూస్ చేసుకుంటున్నాం మనం అలాగే యూస్ చేయండి దాన్ని. మొత్తం దాని మీదే డిపెండ్ అయిపోబాకండి. ఇప్పుడు ఏఐతో మనం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఏంటంటే దాన్ని యూస్ చేసుకొని వీడియోస్ చేసేసి అప్లోడ్ చేయడం ఇదంతా రాంగ్ గైస్. ఇది చేయడం ఆపేసేయండి, ఓకేనా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే గైస్, మీరు జెన్యూన్ క్రియేటర్ అయ్యి ఉండి మీరు ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ మీరు ఓన్గా అప్లోడ్ చేసుకుంటూ ఉంటే మీకు అసలు ఏ టెన్షన్ లేదు. మీరు అసలు ఫ్రీగా ఉండొచ్చు, టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. మీకు అసలు ఏం పట్టించుకోవసరం లేదు. బట్ మీరు షార్ట్ కట్ యూస్ చేసుకుంటూ, ఏఐని యూస్ చేసుకుంటూ ఇలా వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గైస్. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే పాలసీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. పూర్తిగా బ్యాన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి గైస్. నాకు కొద్దిగా బూస్టప్గా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ చేసి మీకు ఇవ్వడానికి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుంటే నా అప్కమింగ్ లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. సో వీడియోకి ఎంత గైస్, నేను మీ టెక్ పార్ట్నర్ రబ్బాని, సైనింగ్ ఆఫ్.